నమస్కారం. ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. చరిత్రే చిన్నబోయేలా ఆంధ్రనాట తెలుగుదేశం కూటమి అఖండ విజయం సాధించింది. తెలుగునాట సువర్ణాక్షరాలతో సరికొత్త చరిత్రను లిఖించింది. 13 ఉమ్మడి జిల్లాలకు గాను 9 జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం 167 నుంచి 66 స్థానాల వరకు తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు విజయభేరి మోగించబోతున్నారు. భూమి ఆకాశాలు ఉన్నంతకాలం ఈ విజయం గుర్తుండిపోతుంది. అలాగే వైకాపా ఘోర పరాభవం కూడా రాజకీయ పుటల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఈ చరిత్రాత్మక తీర్పుతో 5 ఏళ్ల అరాచకానికి, అకృత్యాలకు, విశ్వాసఘాతుకానికి, విధ్వంసానికి, వినాశకర విధానాలకు, దారుణాలకు నవ్యాంధ్ర ప్రజలు చరమగీతం పాడారు. బరిదెగించిన వైకాపా మదగజాలకు ఓటు అనే ఆయుధంతో ప్రజలు సమాధి కట్టారు. ఈ విజయం ప్రజా విజయం. ఈ విజయం చరిత్రాత్మకం. సరికొత్త చరిత్రకు శ్రీకారం. బీసెట్టి బాబ్జీ గారు మనతో పాటు చర్చలో ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్ర చర్చా వేదిక కో కన్వీనర్. అలాగే షేక్ సిద్దికీ గారు నిరుద్యోగ జేఏసీ నుంచి మన చర్చలో పాల్గొంటున్నారు. పి వినీల గారు సామాజిక కార్యకర్త మనతో పాటు చర్చలో ఉన్నారు. అలాగే ఎం సుబ్బారావు గారు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు చర్చలో ఉన్నారు. ముందుగా బాబ్జీ గారు, చరిత్ర ఎప్పుడు ఎరుగునటువంటి సరికొత్త విజయాన్ని తెలుగుదేశం కూటమి సాధించింది. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా దాదాపుగా 166 నుంచి 167 స్థానాల్లో తెలుగుదేశం కూటమి జెండా ఎగరేస్తుంది. ఎలా చూడాలి ఈ విషయాన్ని? ఈ విజయాన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ప్రసాద్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అలాగే ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో భారతదేశ రాజకీయ చరిత్రలో జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి అమోఘమైన తీర్పు ఇచ్చిన ప్రతి ఓటర్కి కూడా ఉత్తరాంధ్ర చర్చా వేదిక కో కన్వీనర్ గా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రసాద్ గారు. ఎందుకంటే మేము ఈ విజయం కోసం పరితపించాం. ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరఫున కన్వీనర్ గా కొంతాల రామకృష్ణ గారు, కో కన్వీనర్ గా బీసెట్టి బాబ్జీ అనే నేను, అట్లాగే అన్ని రాజకీయ పార్టీల నుంచి పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు కూడా కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, దాష్టికాలు, దాడులతో పాటుగా ఉత్తరాంధ్రలో జరుగుతున్న అరాచకం కోసం గడిచిన 8 సంవత్సరాలుగా, అంటే ఈ 2014 నుంచి రాష్ట్రం వెనకబడిపోయిన తర్వాత, అంటే విభజన జరిగిన తర్వాత మనకు జరుగుతున్న పరిణామాలు 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలపైన గొంతిప్పాం. ఈ రకమైనటువంటి రిజల్ట్ రావాలని కోరుకున్నాం. అందులో భాగంగానే కొంతాల రామకృష్ణ గారు, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ గారు కొంతాల రామకృష్ణ గారు జనసేన పార్టీ నుంచి అనకాపల్లిలో పోటీ చేశారు. అట్లాగే నేను ఉత్తరాంధ్ర చర్చా వేదిక కో కన్వీనర్ గా వారి వెంబడి నిలబడి మేము పూర్తి స్థాయిలో ప్రచారం చేశాం. ఇంత గొప్ప విజయం ఎందుకు సాధించగలిగాము అని అంటే, ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూసి, మంత్రుల తీరు చూసి, ఎమ్మెల్యేల మాటలు చూసి, మంత్రుల పేలపలు చూసి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడుకోవడం, వ్యంగ్యాలు మాట్లాడుకోవడం, లేకపోతే ప్రజల మనసుల్ని చిత్రవద చేయడం ఎక్కడ కూడా చూసి ఉండవు. నేను నిన్న కాక మొన్న రాత్రి సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ పోలినటువంటి ఒక క్యారెక్టర్ని తయారు చేసి, ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తున్నట్టు ఏడ్చి, నేను ఇంక గెలవను, నన్ను ఈ ప్రజలు విశ్వసించరు అని అంటే, ఏదో ఆకాశం నుంచి ఒక దేవత వచ్చి నువ్వు గుడి కట్టుకో అని చెప్తుంటారు. ఎంత దారుణం అండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అట్లాగే మీడియాలోని భయంకరంగా ఒక వ్యక్తిని పట్టుకొని, అంటే చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, ఇవి ఆ ఛానల్స్ లో చూపించడం, ఇది ఎంత హాస్యాస్పదం అండి. ఇది నేను ఒక్కసారి మానసికంగా చాలా బాధపడ్డాను. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులు కలవడానికి ఢిల్లీ వెళ్తే, ఆ సాక్షి వార్తల్లో ఆ యాంకర్ చెప్పినట్టు మాట ఏంటంటే, భయంకరంగా ఆయన్ని ఇమిటేట్ చేస్తూ, ఆయన దేశదెమ్మరి చెప్పు సమాధానం మరి నీకు 10 క్వశ్చన్లు. ఇది ఏమన్నా మీడియా చేయాల్సిన పనులేనండి? దేశదెమ్మరా? అతని వయసు ఏంటి? ఆయన రాజకీయ అనుభవం ఏంటి? ఈరోజు ఎక్కడ సమాధానం చెప్తారు మీరు ఇలాంటి మాటలకన్నిటికీ? అట్లాగే మొన్నటి వరకు మాజీ మంత్రి పేర్ని నాని అధికారుల్ని ఏ రకమైనటువంటి దౌర్జన్యకరమైన మాటలు మాట్లాడలేడండి ఆయన. ప్రతి ఒక్కరికి 4వ తారీఖు వరకు ఇల్లు అలకగానే పండుగ కాదు, 4వ తారీఖు వరకు ఆ ఇల్లు అలకండి, ఇదా లాంగ్వేజ్. అట్లాగే ఇంకొక మంత్రి ఆయన ఏం చెప్తాడండి? పకోడీలు, పులిహార, గోంగూర, బచ్చల కూర, ఆడెవడు ఈడెవడు ఏంటి? రోజా గాని, అంబటి రాంబాబు గాని, ఆ నాని గాని, వీళ్ళంతా ఏం సమాధానం చెప్తారు? నేటి తరం యువతకి రాజకీయాలు ఏ సందేశాలు ఇస్తాయి? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, జయప్రకాష్ నారాయణ గారు కూటమికి మద్దతు ఇస్తే ఆ జయప్రకాష్ నారాయణ గారిని విపరీతంగా తిట్టడం,
చివరికి చాలా మంది పెద్దలు హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని ఇతర ఛానల్లో కూర్చొని నాకు ఆశ్చర్యం వేసింది. మేము ఉత్తరాంధ్రలో రాజధాని పెడుతున్నానని చెప్పేసి జగన్ చెప్తే, నాకు మరి రాజధాని కావాల్సిన చోట ఇక్కడేమో తెలుగుదేశం ఎమ్మెల్సీ నుంచి గెలిపించారు ప్రజలు. ఈ రోజు ఉత్తరాంధ్ర స్వీప్, రాష్ట్రంలో 9 జిల్లాలు స్వీప్ అయిపోయింది. ఎందుకైంది ఇదంతా? ప్రజల ఆవేదన. పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు తిరగవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఉదాహరణకి అనకాపల్లి బెల్లం మార్కెట్ తీసుకుంటే, తాతల తండ్రి నుంచి తీసుకుంటే 1,00,000 దిమ్మ వచ్చే బెల్లం మార్కెట్ ఈరోజు 5,000 వస్తున్నాయి దిమ్మలు. ఇక్కడ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రి, ఆ మంత్రి కనీసం సమాధానం చెప్పలేదు రైతులకి. అలాగే ఉత్తరాంధ్రలో సహకార రంగంలో ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీలు ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, చోడవరం, భీమసింగిలో 4 మూతపడిపోయాయి. ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు, ఇక్కడ మంత్రులు చెప్పలేదు. ఇక్కడ ఒక విశాఖ జిల్లాలో ఒక ఉప ముఖ్యమంత్రి బూడిముత్యాల నాయుడు, ఒక ఐటీ మంత్రి. విజయనగరం జిల్లాలో ఒక ఉప ముఖ్యమంత్రి పీడిక రాజేంద్ర ధర, ఒక మంత్రి బొత్స సత్యనారాయణ. అట్లాగే ఒక శ్రీకాకుళంలో ఒక 2 మంత్రులు. మీరంతా ఏం చేస్తున్నట్టు? ఇది కాకుండా ఒక స్పీకరు. నేను ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో అయా మా కేజీహెచ్ చూడండి, మా విమ్స్ చూడండి, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చూడండి, వైద్య ఆరోగ్యం మీద మీరు పెట్టే దృష్టి ఏంటి చెప్పండి. మీరు కొత్త మెడికల్ కాలేజ్ ఇచ్చారు సరే, తదుపరి పరిస్థితి విశాఖపట్నం కేజీహెచ్ లో సూపరింటెండెంట్ కి గుండె నొప్పి వస్తే ఆయనకి స్టంట్ వేసి ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు ఆయన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల కోసం ఎందుకు మీరు మాట్లాడలేదు? ఒక పైసా బాబు జగజీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అటు రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ప్రారంభిస్తే, పునాది వేస్తే, నువ్వు తండ్రి పెట్టిన ప్రాజెక్టుని కనీసం నువ్వు ఒక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదే. నువ్వేం కొడుకువి? నువ్వు ఏ రకమైనటువంటి పరిణామం? కాబట్టి ప్రజలు విసిగిపోయి ఏం చేయాలో తెలియక బయటపడి. ఇంకొక విషయం ఏంటంటే ప్రసాద్ గారు, ఈ వాలంటీర్ వ్యవస్థ విపరీతమైన ప్రెజర్ చేయడం వల్ల కాముగా ఓటు వేశారు. ఇది నిశ్శబ్ద విప్లవం, ఇది నివురిగప్పున నిప్పులాగా ఒక్కసారి రాష్ట్రంలో గొప్ప సంకేతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందించారండి. ఓకే, సుబ్బారావు గారు, తెలుగుదేశం కూటమి విజయం ఒక ఎత్తు అయితే, వైకాపా పరాభవం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో మాత్రమే ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ 26 స్థానాలకు పరిమితమైంది. కొద్దో గొప్ప గుడ్డులో మెల్లలాగా ప్రతిపక్ష హోదా దక్కపోయినా కనీసం 26 వచ్చాయి. ఇప్పుడు వైకాపా 9 స్థానాలు, ప్రస్తుతానికైతే 4 స్థానాల్లో గెలిచింది, 5 స్థానాల్లో లీడ్ ఉంది. అంటే నవరత్నాలు అంటూ ఉన్నారు, చివరిగా నవరత్నాలు మిగిలేలాగా ఉన్నాయి. అవి కూడా ఉంటాయా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. బీజేపీ కూడా 8 స్థానాలు ఉన్నాయి, కానీ వాళ్ళకంటే కూడా తగ్గుతుందా? వాళ్ళతో పాటు పోటీపడి బీజేపీకి సరిసమానంగా సీట్లు వస్తాయా అనే పరిస్థితి అంత తీవ్రంగా ఎందుకు దిగజారింది వైసీపీ? వాళ్ళేమో వైనాట్ 175 అంటూ ఉన్నారు. జనాలు ఎందుకు నవరత్నాలకు పరిమితం చేశారు వాళ్ళని? ముందుగా తెలుగుదేశం పార్టీ మరి విజయదంక మోగిస్తూ 166 స్థానాలు గెలవబోతుంది. కాబట్టి ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం విధ్వంసంతో పరిపాలన స్టార్ట్ చేసింది. కాబట్టి ఇవాళ ఆ యొక్క విధ్వంసం యొక్క పరిపాలనని ఈ రాష్ట్రం నుండి ప్రజలు యావత్తు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా వ్యతిరేకం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నేను నవరత్నాలు తెచ్చాను, నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాను, పేదలకు చేశాను, ఎస్సీ ఎస్టీ బీసీ చెప్తా అన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన నవరత్న పథకాలన్నీ కూడా బోగస్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరి ఏదైతే విద్యార్థి సంవత్సరం అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ అనేది డైరెక్ట్గా కళాశాల అకౌంట్లో పడేవి. కళాశాల వాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా దీవెన పేరుతో వారి యొక్క అకౌంట్లో డబ్బులు వేస్తాను, ఒక బాధ్యతగా మీరు కట్టమని చెప్తే, ఇవాళ 3 నెలలకు ఒకసారి వచ్చినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిని సంవత్సరమైనా కూడా డబ్బులు ఇవ్వకపోతే యొక్క తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అప్పులు చేసి అలా కళాశాల ఫీజు కట్టిపోయి చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మొన్న మార్చి 1వ తేదీన మన కృష్ణా జిల్లా పామర్లో జగనన్న విద్యా దీవెన సంవత్సరం వంటి నిధులకి సంవత్సరం వంటి బటన్ నొక్కాడు. సుమారు రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అది ఉన్నత విద్యా అభ్యసించి కావచ్చు, మిగతా స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎవరైనా కాదు. 10 లక్షల మంది విద్యార్థులకి బటన్ నొక్కాడు, కానీ వారి అకౌంట్లో డబ్బులు పడలేదు. విద్యార్థులందరినీ ఆ యొక్క కళాశాల యాజమాన్యాలు డబ్బులు మీరు కట్టమని తీసుకొస్తే వారు ఆస్తులు ఉన్న వాళ్ళు కొంతమంది తాగడబెట్టి రకరకాల పద్ధతిలో డబ్బులు వాళ్ళు పే చేశారు. ఆ యొక్క పెయిన్ ఉంది. రెండోది ఆర్టీ సంవత్సరం వంటి విద్యార్థులు, అంటే ఆ విద్యార్థులకి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నో వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇవ్వాలి. ఆ డబ్బులను కూడా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు బాధ్యతని కట్టాల్సి ఉంటే ఆ డబ్బులు కూడా అమ్మఒడి మీకు ఇచ్చాని చెప్పి వారి ద్వారా 2 సంవత్సరాల చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితులు ఉన్న తర్వాత యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో
మాకు ఇబ్బంది వస్తుందని చెప్పి అమ్మఒడి మీద డబ్బులు ఇచ్చాం కూడా అమ్మఒడి డబ్బులు చెప్పి రిటర్న్ కట్టించిన పరిస్థితి చూసాం ఈ రాష్ట్రంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలా అనేక సంక్షేమ పథకాలు కూడా ఆయన పేరుకి మాకు చెప్తున్నా తప్ప వాటిని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఉన్నత విద్యారంగాన్ని నిర్వహణ చేశాడు. అట్లానే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, నేను రాగానే ఈ రాష్ట్రంలో నుండి 1,80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. అట్లానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు. 3 సంవత్సరాల తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తే మాలాంటి నిరుద్యోగులు అందరూ మీరు ప్రతి సంవత్సరం ఇస్తాను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, మీరు 3 ఏళ్ళ తర్వాత జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, దీంట్లో కేవలం 10,143 ఉద్యోగాలు ఇచ్చారు, ఈ ఏమాత్రం సరిపోని చెప్పి మాలాంటి నిరుద్యోగత అంతా ఇక్కడ పక్కన సిద్దిక్ గారు కావచ్చు, నేను కావచ్చు, మిగతా విద్యా సంఘాలు యువజన సంఘాలు రోడ్డు ఎక్కితే మా మీద లాఠీ చార్జెస్, మా మీద అక్రమ కేసు పెట్టి మా మీద ముందస్తుగానే మేమే రౌడీల్లాగా బిహేవ్ చేసినట్టుగా మమ్మల్ని క్రియేట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద తప్పు కేసు పెట్టి చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో వైఫల్యం చెందాడు. అట్లా డిఎస్సి కూడా, డిఎస్సి ప్రతి ఏటా డిఎస్సి ఇస్తా అన్నాడు, ఒక్క డిఎస్సి ఇవ్వలేదు. పైగా అనేక సార్లు ఉద్యమాలు చేసిన తర్వాత చివరి ఎన్నికల ముందు డిఎస్సి సంవత్సరం ఇస్తే దాంట్లో కేవలం తక్కువ పోస్టులు ఇస్తే దాని మీద మేము పోరాటం చేస్తే దాని మీద కూడా మా మీద కేసులు పెట్టి చూస్తాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ప్రజలని హింసించాడు. అమరావతి ఈ రాష్ట్ర రాజధాని అని ఎక్కడైనా మనం చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాం. మన అనేక రకంగా సమైక్య రాష్ట్రంలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మనం వచ్చాం, విజయవాడకు వచ్చి విజయవాడ తర్వాత అమరావతికి ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిని రాజధానిగా ఎస్టాబ్లిష్ చేసిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒక కక్షపూరితంగా ఒక సామాజిక వర్గం దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతిని ముక్కలు చేసి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి ప్రాంతీయ యొక్క విద్వేషం రెచ్చగొట్టి చేయటం వల్ల ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడిపోయింది కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ పక్క రాష్ట్రాల పోతే మీ రాజధాని ఏదంటే ఏం చెప్పుకునే పరిస్థితి వచ్చాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ప్రజా ఏదైతే జగన్మోహన్ రావడం ప్రజావేదిక కూల్చివేయటం, ఆ వేదిక ద్వారా అనేకమంటి విధ్వంసం పరిపాలన తీసుకురావడంలో ఆయన చేయగలరు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలోని ప్రజలంతా విరక్తి చెంది ఈరోజు కేవలం 9 స్థానాలు పరిమితం చేశారంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి కూడా మనం అందరం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మాలాంటి నిరుద్యోగత కావచ్చు, ప్రజలు కావచ్చు, అట్లానే గురువులండి, తల్లిదండ్రుల తర్వాత గురువులు మనం పూజించుకుంటాం. అలాంటి గురువులను కూడా కరోనా టైంలో బ్రాందీ షాప్ దగ్గర నిల్చోబెట్టి వాళ్ళని మద్యం అమ్మే విధంగా చేశాడంటే దీనికి ఏమి తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్లానే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో బ్లౌజులు అని చెప్తే ఆయన్ని పిచ్చోడు ముద్రేసి ఆయన చంపేశారు. ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేశారు. అట్లానే అన్ని వర్గాల మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీద తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళ అన్యాయంగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈ యొక్క పరిపాలన ఈరోజు సమరగీతం పాడినటువంటి ప్రజానికి అందరూ కూడా మేము వాళ్ళకి శుభాకాంక్షలు చెబుతూ ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. అట్లానే గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఎంత గౌరవం అండి. ఓకే. ఎన్నికల ఫలితాలపై చర్చలో ఇప్పుడు విరామం. వినీల గారు ముందు నుంచి వైనాట్ 175 అన్నారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే చరిత్ర చిన్నబోయేలాగా, అలాగే దేశవ్యాప్తంగా మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా అఖండ విజయం సాధించబోతున్నామని చాలా గొప్పలు చెప్పారు. మొన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ సలహాదారు అసలాగే మొత్తం వైసీపీలో కానీ ప్రభుత్వంలో కానీ సర్వం తానే వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు సైలెంట్గా ఓటేశారు, మొత్తం మాకే వస్తుంది అని చెప్పి చాలాగా పైకి డాంబికాలు పలికారు. కానీ ఇప్పుడు ఇంత విజయం చూసిన తర్వాత తెలుగుదేశం కూటమిది, వైకాపా ఈ ఘోర పరాభవం చూసిన తర్వాత వైకాపా నాయకులు ఏమనే అవకాశం ఉందంటారు? అంటే ఒక్క ఛాన్స్ నేను యువకుడిని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ప్రత్యేక హోదాను సాధిస్తాను, పోలవరం నిర్మిస్తాను, దేశం గర్వించే రాజధానిని నిర్మిస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ఖాళీగా ఉన్నటువంటి 2,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను, సంపూర్ణ మద్యపానం చేస్తాను, ఇలా మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమే యువకుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇతనేదో అద్భుతమైన పరిపాలన చేస్తాడేమో అని చెప్పి నమ్మి ఒక్కసారి ఓటు అనే అవకాశం ఇచ్చి అతనికి 151 తలల రావణాసురులాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక. మరి తీరా అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఒక ఆర్థిక ఉగ్రవాదిలాగా, ఒక ఉన్మాదిలాగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ
ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ చీకటి జీవోలు తీసుకురస్తూ అలానే ప్రతిసారి ఆఖరికి ఎంత దారుణం అంటే న్యాయమూర్తులకు కూడా కులాల్ని ఆపాదించి న్యాయమూర్తులను కూడా వాళ్ళ సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడి ఒక ఎలక్షన్ కమిషనర్ గారు నిమ్మగడ్డ గారు ఆయన్ని పట్టుకుని నిమ్మగడ్డ రమేష్ గారిని కరోనా లాంటి విపత్తులో ఇవాళ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పినందుకు కరోనానా కమ్మరోనానా అన్న అహంకారంతో మాట్లాడినటువంటి ఈ వైసీపీ వాళ్ళు వై నాట్ 175 అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. కానీ తనకి ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత చూసుకుంటే కనుక వై నాట్ 175 అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తర్వాత తను నిర్వహించినటువంటి సభల్లో నన్ను ఇది కూడా ఏమీ చేయలేరని చెప్పి క్షమించాలి. ఒక మహిళగా నాకు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ బాధతో ఆవేదనతో ఈ 5 సంవత్సరాలు మా బిడ్డల భవిష్యత్తు కాలరాసిన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇలా మాట్లాడిన అతను నేషనల్ మీడియాలో వాయిస్ మారిపోయిందండి. నేషనల్ మీడియాలో 3 నెలల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో నాకు చాలా తృప్తిగా ఉంది, ప్రజలు ఏ తీర్పిచ్చినా నేను సమ్మతమేను అని చెప్పి మాట్లాడాడు. ఆ తర్వాత గెలుపు గుర్రాలకే నేను అవకాశాలు ఇస్తాను అని చెప్పి మాట్లాడాడు. ఆఖర్లో వాలంటరీ వ్యవస్థనే నేను నమ్ముకున్నాను, ఒక ఎమ్మెల్యే కాదు ఒక మినిస్టర్ కాదు, నాకు వాలంటరీ వ్యవస్థనే నేను నమ్ముకున్నాను అని చెప్పి తన వాయిస్ మారిపోయింది. అంటే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు స్క్రోలింగ్లో చూస్తే మాచర్లో టీడీపీ అభ్యర్థి గెలుపు అని చెప్పి అనౌన్స్ చేశారు, కన్ఫర్మ్ చేశారు. సో నిజంగా ఈ గెలుపు తోట చంద్రయ్య గారికి అంకితం ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కూడా వెళ్ళానండి అక్కడికి. నిజంగా ఇంత పాశవిక సమాజంలో మనం ఉన్నామా, ఇంత ఆటవిక సమాజంలో మనం ఉన్నామా, అసలు ఎక్కడున్నాం మనము అన్న బాధ అనిపించింది. అంటే అంత దారుణంగా హత్య చేస్తారా వ్యవస్థల్ని? అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి హక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో. మహిళలు ముఖ్యంగా 2,48,000 మంది మహిళలు మరి గన్ను కన్నా ముందు జగన్ వస్తాడు అని మాట్లాడారు రోజా గారు. మరి ఇంత దారుణంగా దిశ వచ్చింది దశ మారిపోయింది అని మాట్లాడారు. వాళ్ళ అధికారంలోకి వచ్చి తట్టాపుట్ట సదిరేయటం కూడా అయిపోయింది. కానీ అసలు ఆ దిశ చట్టం ఏమైపోయిందండి? మరి దిశ చట్టం ద్వారా ఎంతమందికి శిక్ష వేశారు? ముఖ్యంగా 2,48,000. ఇది ఎవరు ఇచ్చే రిపోర్ట్ కాదండి, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది, క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్ మహిళల మిస్సింగ్లో, మహిళల మీద జరిగే అత్యాచారాలు, లైంగిక వేధింపుల్లో, హత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మరి రైతు మెచ్చిన ప్రభుత్వం తీసుకొస్తా అని ఇవాళ రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. నిరుద్యోగులు 20,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి, నేను పేదల ముఖ్యమంత్రినా? ఇతని పరిపాలనలో దాదాపు 16,000 మంది కూలీలు అంటే పేదవాళ్ళు బలవత్మరణాలు చేసుకున్నారండి బ్రతకలేక. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు 60 మంది ఉపాధులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అనే పేరు కీర్తి ప్రతిష్ట ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కరువు ఆంధ్రప్రదేశ్గా, అలానే క్రాప్ హాలిడే చరిత్రలో మనం ఎప్పుడు వినలేదండి, ఇతగాడి పరిపాలనలోనే విన్నాం క్రాప్ హాలిడే. ఎడ్యుకేషన్లో జగన్ మామ, నువ్వు జగన్ మామ కాదు, నువ్వు కంస మామవి. ఇవాళ ఇవన్నీ కూడానండి. అంటే సార్ ఒక్క 2 మినిట్స్ అండి, ఒక్క 2 మినిట్స్. 5 సంవత్సరాల మా ఆవేదన ఇది. ముఖ్యంగా ఒక తల్లిగా, ఒక అమరావతి ఉద్యమంలో ఉన్నవాళ్ళంగా, ఒక సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళంగా, ఈ ఉన్మాది, ఈ ఉగ్రవాది, ఈ నియంత పరిపాలనలో నలిగిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా మాట్లాడుతున్నాను. 151 తలలతో అధికారంలోకి వచ్చి విర్రవిగి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రజా తీర్పుని అపహాస్యం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఓటు అనే వజ్రాయుధంతో, అంటే చరిత్రలు చూసుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా చైతన్యవంతులు అని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మరొకసారి చరిత్రని తిరగరాశారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ వాసీవులు చైతన్యవంతులు, విజ్ఞానవంతులు కాబట్టే ఇవాళ రావణ రాజ్యాన్ని కృష్ణానదిలో కలిపి రామరాజ్యాన్ని నిర్మించారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆయన శపథం చేసి వచ్చారు. ఎస్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శ్రీరామరాజ్యం నిర్మించడం జరిగింది.
శ్రీరామచంద్రమూర్తి లాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరిగింది. మా బిడ్డల మేడం, మళ్ళీ భవిష్యత్తుని బంగారు ప్రణాళికలు వేయటం జరుగుతుందండి. ఓకే మేడం. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ని అంధకార ఆంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీసుకెళ్లే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారు. ఓకే బాబ్జీ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేసినా అధికారులు అందరూ ఆయనకు వంతపాడారు. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అన్ని స్థాయిల్లోని వాళ్ళు ఏం చెబితే అది. వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా దిగజారి విచ్చలవిడిగా ప్రవర్తించారు. సిఐడి అయితే వాళ్ళ వ్యక్తిగత ఒక పోలీస్ బలగంగా మారింది. ఎవరైతే వైసీపీని విమర్శిస్తారో, సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో అలాంటి వాళ్ళది నేను చిన్న వయసు వాళ్ళ, పెద్ద వయసు వాళ్ళ, మహిళల ఏమి తేడా లేకుండా అందరినీ అరెస్ట్ చేయడం, దాడి చేయడం, విచ్చలవిడిగా తయారయ్యారు. ఇలాంటి అధికారుల పరిస్థితి ఇప్పుడు ఏం కాబోతుంది? తప్పనిసరిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి. రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఎవరు మాట్లాడితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి సిఐడి వాళ్ళు ఇంట్రాగేషన్. అసలు సిఐడి పని ఏంటండి? ఎవరు మాట్లాడుకుంటే వాళ్ళ మీద కేసు కట్టమంటే కట్టడానికి కాదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సొంత సంస్థ? జగన్మోహన్ రెడ్డికి కాళ్ళ కింద పనిచేస్తున్నారు చాలా మంది అధికారులు, పోలీసుల్లో చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు. అంతకు మించి ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఐఏఎస్ అధికారులు కూడా చాలా దారుణాతి దారుణంగా వైకాపా కార్యకర్తల్లా పనిచేశారు. ఇప్పుడు నిజంగా మనం మాట్లాడుకుంటే వైకాపా పార్టీ కార్యకర్తలు ఎవరు ఈ 5 సంవత్సరాల్లో లాభం పొందలేదు. వైకాపా కార్యకర్తలు ఏ రోజు పొరపాటు చేయలేదు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ పూర్తిగా కూడా ఉద్యోగాలు అమ్ముకున్నారు. హైయెస్ట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం పార్టీ 169 పోస్టులు గ్రూప్ 1 పోస్టులు ఇస్తే ఆ ఉద్యోగాలని సరైన పద్ధతిలో భర్తీ చేయకుండా ఏపీపీఎస్ సంస్థలు అంటే కొంతమంది సభ్యులు కలిసి ఉద్యోగాలు అమ్ముకున్నారంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కష్టపడి డబ్బులు లేకపోయినా అప్పులు చేసి వాళ్ళు కోచింగ్ తీసుకుని హైదరాబాదు, విశాఖపట్నం లాంటి ప్రాంతాలపై కోచింగ్ తీసుకొని వాళ్ళు ప్రిపేర్ అయితే ఇలాగా వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకుంటే ఏమి వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టు లెక్క? ఇవాళ అభ్యర్థులందరూ కూడా ఒక ఉద్యోగాలకు డబ్బులు పెట్టి కొనుగోలు అంతా కోర్టుకు వెళ్ళారు. అట్లానే అన్నాయని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఇంకా కేసు హైకోర్టులో నడుస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆయన యొక్క పరిపాలన కూడా చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక ఛాన్స్ ఇద్దాం, చూద్దాం, ఏదో అభివృద్ధి చేస్తారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలని తరిమి కొట్టాడు. మరి అట్లానే మన చిత్తూరు జిల్లా తడ దగ్గర అమరరాజ సంస్థ వంటి దాంట్లో వాళ్ళు ఏం చేశారు ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఆయన ఉండకూడదు కాబట్టి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాడని అమరావతి ఉద్యమంలో భాగస్వామి పనిచేసని చెప్పి ఆ అమరావతి సంస్థని తరిమి కొట్టేంతవరకు కూడా ఖాళీ చేసినంతవరకు కూడా పోకుండా కేసులు పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు విరక్తి కలిగి ఈరోజు హైదరాబాద్ నగరం పోయి అమరావతి సంస్థ పెట్టి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కూడా విధ్వంసం కానీ లేకపోతే గొడవలు కానీ లేకపోతే హింసించే విషయాల్లో కానీ ఈ యొక్క ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ఈరోజు ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఓటు అనే ఒక పేరు ఆయుధంతో ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా ఎన్నడూ లేని విధంగా ఇవాళ కేవలం 9 అంటే 9 సీట్లకే పరిమితం అయ్యారంటే ఈ రోజు జనానికి ఎంత విరక్తి కలిగిందో చెప్పి కూడా మన అందరికి అర్థమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కొని చేశాడు. ఏదైనా విజయవాడ ప్రాంతాల్లో మాలాంటి నిరుద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, స్వచ్ఛందంగా తమ యొక్క నిరసన చేద్దామంటే ముందుగా అరెస్ట్ చేస్తారు, ఇళ్ళకాడ వచ్చి అరెస్ట్ చేస్తారు. అట్లా అంగన్వాడీలు అంగన్వాడీ జీతాలు పెంచమంటే వాళ్ళని అన్యాయంగా దాడి చేసి వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం, కేసులు పెట్టేయడం, ఇబ్బంది పెట్టడం, అంగన్వాడీ విషయం కావచ్చు. అలాంటి అంశాత్మకమైన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది కాబట్టి ఈరోజు ఈ యొక్క శిక్ష ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విధించని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఓకేనండి. ఎన్నికల ఫలితాలపై చర్చలో ఇప్పుడు విరామం.
వినీల గారు, కోస్తాంధ్రకు సంబంధించి చూస్తే నెల్లూరు నుంచి పశ్చిమ గోదావరి వరకు ప్రతి జిల్లా కూడా స్వీప్ అయిపోయింది కూటమికి. అసలు కోస్తాంధ్ర జగన్మోహన్ రెడ్డి పైన ఆయన పార్టీ పైన ఇంత కసిగా ఉండడానికి కారణం ఏంటి? అంటే నేను జిల్లాల్ని విభజించాను, జిల్లాలు పెంచాను, ఏదో అభివృద్ధి చేశాను అని చెప్తున్నారు. కాదండి, ఖచ్చితంగా అంటే మనకి అంబేద్కర్ జిల్లా అని చెప్పి జిల్లాల పేర్లు చెప్పి అంబేద్కర్ గారి మీద ఏదో గౌరవం ఉన్నట్టు చూపించి జిల్లాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్యన చిచ్చు రాజేశాడు జగన్మోహన్ రెడ్డి. అలానే కృష్ణా జిల్లా చూసుకుంటే, ముఖ్యంగా నేను కృష్ణా జిల్లా అమ్మాయిగా నేను మాట్లాడాలంటే, ఒకప్పుడు కృష్ణా జిల్లా అంటే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు కృష్ణా జిల్లా వాస్తవ్యుడు. అలానే కృష్ణా జిల్లాలో ఆ చుట్టుపక్కల 50 రేడియస్ పొందింది కూడా మన త్రిపురనేని రామస్వామి గారి నుంచే అనేది ఇవాళ చరిత్ర చెప్తున్నటువంటి నిజం. అంత గొప్ప చరిత్ర కలిగిన కృష్ణా జిల్లాలో 2019 ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత, అంటే కేవలం వైసీపీలో ఉన్నటువంటి బూతుల మంత్రులు కానివ్వండి, ఒక స్క్రాబ్ అంతా కూడా కృష్ణా జిల్లాలోనే ఉంది. అంటే వాళ్ళకి ప్రజలు ఇచ్చిన బాధ్యతతో పని లేదు. వాళ్ళు ఏ శాఖ మంత్రి, నిజమండి ఇది వాస్తవం, జోగి రమేష్ గారిని అక్కడ ఇక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు ఆయన పెనమలూరులో. ఆయన ఒక మీటింగ్లో ప్రెస్ మీట్ ముఖంగా నేను ఏ శాఖ మంత్రి అని అడిగి తెలుసుకుంటున్నాడు పక్కన వాళ్ళని. ఇది మీడియా ముఖంగా ప్రజలందరూ కూడా చూశారు. మరి పేర్ని నాని గారు ఉంటారు, ఆయన సామాజిక కులానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాత్రమే ప్రెస్ మీట్కి ముందుకు వస్తారు. మరి ఇంకా సివిల్ సప్లై మినిస్టర్ కొడాల నాని గారు, బూతుల మంత్రిగా ప్రసిద్ధి చెందిన చరిత్రహీనుడు కొడాల నాని గారు మా కృష్ణా జిల్లా వాస్తవుడే. మీ బూతుల మంత్రి ఏం చేస్తున్నాడమ్మా, మీ బూతుల మంత్రిని మీరు ఎలా గెలిపించారమ్మా అని కృష్ణా జిల్లా వాళ్ళం అని చెప్పంగానే ప్రజలు మమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఇవి. ఇవాళ అంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కొడాల నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మరి 1400 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగినాయి. అలానే 9200 టిక్కో ఇళ్లు నిర్మించడం జరిగింది గుడివాడ నియోజకవర్గంలో. మరి అటువంటి గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారు సివిల్ మినిస్టర్గా ఉండి కనీసం గుడివాడ బస్ స్టాండ్ మనం చూసామండి, వరదలు వస్తే అంటే వర్షం పడితే ఎలాంటి దుస్థితిలో ఉంటుంది. కేవలం కొడాల నాని గారు బూతుల శాఖ మంత్రిగా పరిగణించేశారు ప్రజలందరూ కూడా. కొడాల నాని గారు ఒక మంత్రి స్థాయిలో ఉండి ప్రెస్ మీట్ పెడితే అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని కూర్చోబెట్టుకుని చూసేటువంటి ప్రెస్ మీటేనండి అది. ఇవాళ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడితే కేవలం అధికారంతో వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని కేసులు బనాయించటం. నెల్లూరు వేమిరెడ్డి గారు లాంటి సీనియర్లే చెప్తున్నారు, అరే మేము ఇతన్ని గెలిపించాము, గెలిపిస్తే కనీసం మాకు ఎమ్మెల్యేలకి మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ లేదు, 1 మ్యాన్ షో అంతా సజ్జల గారితోనే మాట్లాడాలి. అరే నువ్వు ప్రజల్లోకి రావు. ఇవాళకండి అమరావతి ఉద్యమం మొదలుపెట్టి 1631 రోజు ఇవాళకి అమరావతి ఉద్యమం. మరి ఈ ముఖ్యమంత్రి
పేదల ముఖ్యమంత్రిని అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మరి ఇన్ని రోజుల నుంచి తన పరిపాలనలో అదే అమరావతి గ్రామాల్లో సెక్రటేరియట్కి వెళ్తాడు, అసెంబ్లీకి వెళ్తాడు. ఈ 5 సంవత్సరాల పాలనలో అటుగా వెళ్తాడే తప్ప పరదాలు పెట్టుకుని వెళ్తాడు, ప్రజలకు అందుబాటులోకి రాడు, పార్టీ నాయకులకు అందుబాటులోకి రాడు. అలానే ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకుంటేనండి, ఆ రోజున విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనేది చాలా మేజర్ ప్రాజెక్టు, నిర్మించడానికి సమయం పట్టింది కాబట్టి ఈలోపు ప్రజలు అంటే వ్యవసాయానికి తాగునీటికి ఇబ్బంది పడకూడదు అని చెప్పి పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ని నిర్మించి 1400 కోట్ల వ్యయంతో పట్టిసీమ ప్రాజెక్ట్ని సంవత్సర కాలంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు అసలు ఆ ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన బాధ్యతగా అక్కడ ఉండి రెయ్యం పగలు కుర్చీలేసుకుని సోమవారాన్ని పోలవరంగా మార్చిన చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మించటం వల్ల ఉభయ అంటే కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు, ఈ గోదావరి జిల్లా వాళ్ళు సకాలంలో పంటలే బట్టి 3 పంటలు ఇవాళ రాష్ట్రాన్ని అందించగలిగి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ రెవెన్యూ జనరేట్ అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గం అంటే ఇవాళ అధికారంలోకి వచ్చింది కేవలం కక్ష సాధింపు చర్యకే, సైకో అంటానికి ఇదొక ఉదాహరణ. అరే వర్షాకాలంలో పట్టిసీమలో ఉన్నటువంటి ఒక్క మాట అండి, 26 మోటార్లు ఆన్ చేయకుండా సకాలంలో మోటార్లు ఆన్ చేసి ప్రజలకి నీళ్లు అందిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ల ముందు ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి కేవలం కక్షతో ఇవాళ పట్టిసీమలో మోటార్లు ఆన్ చేయకపోవటం వల్ల కృష్ణా జిల్లాలో ఇవాళ తాగునీటి ఎద్దడి కూడా వచ్చింది. అంటే అవకాశం ఇచ్చింది ఎందుకండి, అభివృద్ధి చేయమని చెప్పి. అంతేకాని కేవలం రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు కాదు. ఇవాళ మేము ఎప్పుడు కూడా చెప్తా ఉంటామండి, కృష్ణా జిల్లా నుంచే ప్రక్షాళన మొదలవుతుంది. ఇవాళ కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, అలానే గుంటూరు జిల్లాలు పసుపు నీళ్లతో రాష్ట్రం మొత్తాన్ని కడగటం మా నుంచే మొదలైందండి. ఇవాళ ఎక్కడికక్కడ మకిలి పట్టిపోయిన ఆంధ్రప్రదేశ్ ని పసుపుమయం చేసి ఇవాళ పసుపు నీళ్లతో శుద్ధి చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ ని, పాప ప్రక్షాళన చేసుకున్నట్టయింది. ఓకే బాబ్జీ గారు, 5 ఏళ్ల విధ్వంసం, వినాశనం, అరాచకం, అఘాయిత్యాలు, విచ్చలవిడితనం, బరితెగింపు, ఇన్ని రకాల నష్టపోయినటువంటి ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని కొత్త ప్రభుత్వం, చరిత్రాత్మక విజయం సాధించినట్టు కొత్త ప్రభుత్వం మళ్ళీ గాడిన పెట్టాలంటే ఈ ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటి? చాలా పెను సవాళ్ళు ఉండే. ఎక్కడైనా రాజకీయ వ్యవస్థలో ఒక రంగాన్ని ఎవరైనా భూస్థాపన చేసినా, ఒక రంగాన్ని చెరబట్టినా, ఒక రంగాన్ని పాడు చేసినా తిరిగి ఆ రంగాన్ని మనం పునర్నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి రాక్షసుడిలాగా అన్ని రంగాల్ని నిర్వీర్యం చేశాడు. ఈ నిర్వీర్యం చేసిన తర్వాత ఈ రంగాల్ని తిరిగి పునర్నిర్మించుకోవాలంటే శాసనసభ్యులు, మంత్రులు, అట్లాగే ముఖ్యమంత్రి, అది కాకుండా అధికారులు చాలా నమ్మగర్భంగా చాలా కష్టపడారు. ఉదాహరణకి 1631 రోజు ఉద్యమం చేస్తున్నటువంటి అమరావతి కోసం అక్కడ వీళ్ళు ఏమైపోయినాయి, అక్కడ రోడ్లు ఏమైపోయినాయి, అక్కడ సామాన్లు ఎక్కడికి తరలిపోయాయి, అక్కడ కట్టిన బిల్డింగ్లన్నీ పాడైపోయి, ఇవన్నీ చేయించాలంటే అసలు 5 సంవత్సరాలు పట్టదు. దాంతో పాటుగా ఇంకా జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలి చంద్రబాబు నాయుడు. అదే కాకుండా జాతీయ స్థాయిలో మనకి ఇంకా విభజన హామీల తాలూకా హామీలు అమలు కావాలి. అలాగే విభజన హామీల్లో కీలకమైనటువంటి హామీలు అమలు కావాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలి. ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అప్పులు తీర్చడం కోసం ఎంత దౌర్భాగ్యం అండి ప్రసాద్ గారు. 26,000 కోట్ల రూపాయలు, 26,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టినటువంటి గనుడు మన ముఖ్యమంత్రి. విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసు, అట్లాగే సర్క్యూట్ హౌస్, పాలిటెక్నికల్, అనేక రకాల ఐటీఐ తనకు ఉన్నటువంటి స్థలం, ఇవన్నీ కలిపి 26,000 కోట్ల రూపాయలు కానీ తనఖా పెట్టించాడు, తాకట్టు పెట్టాడు. ఇదే కాకుండా తాగుబోతుల మీద అప్పు తీసుకొచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఇతను. అది ఇన్ని అరాచకాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. కాబట్టి ఇది పూర్తిగా మళ్ళా ఆంధ్రప్రదేశ్ గాడిలో పెట్టాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఇక రాజకీయాలు, రచ్చ, అనవసరమైన అంశాల వైపు వెళ్ళిపోకుండా ఆంధ్రప్రదేశ్ మీరు చూడండి, నిన్న తెలంగాణలో పండగ జరిగింది. మనం ఏం చేసుకున్నాం, గుండె బెంగతో ఉన్నాం. ఏంటి మనం చేసిన పాపం, రాష్ట్ర విభజన జరిగింది, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు. అంతేకాకుండా అక్కడ నుంచి మనకి నీళ్లు రావాలి, నియామకాలు రావాలి, నిధులు ఉన్నాయి, ఇవేమీ తేల్చలేదు. ఆ కేసీఆర్ తోటి ఏమో జగన్మోహన్ రెడ్డి టైఅప్ అయిపోయాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడో అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసు. జనం అక్కడ తెలుసుకొని అక్కడ కేసీఆర్ ఓడించారు. ఇక్కడ ఈయన్ని తెలుసుకొని ఓడించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి ఇంతటి నియంతృత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని రాచరిక వ్యవస్థలాగా మార్చేసి ఈయన హెలికాప్టర్ మీద వెళ్తుంటే కింద చెట్లు నరికాడు. మళ్ళీ ఎక్కడ చెట్లు వేయగలుగుతామండి?
ఎవరేస్తే చెట్లు మళ్ళీ 5 సంవత్సరాల్లో ఎంత పెరుగుతాయండి? ఈయన ఇంకా విచిత్రం ఏంటంటే, ఈయన హెలికాప్టర్ మీద ఇంకొక విలేజ్ లో వెళ్తుంటే ఇంకొక విలేజ్ లో బస్తీలో కిందని పోలీస్ ప్రొటెక్షన్. ఇంత అంత అరాచకం కాదు. ఏ రంగం తీసుకున్నా, రెవెన్యూ వ్యవస్థ తీసుకున్నా, పరిపాలన తీసుకున్నా, ఇంకేది తీసుకున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ 175 మంది శాసనసభ్యులు ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, ఇది నా ఆస్తి అని చెప్పి దీన్ని సెట్ చేయాలి. ఎందుకంటే రీసర్వే పేరు పైన మొత్తం రెవెన్యూ వ్యవస్థని, రెవెన్యూ రికార్డులన్నింటినీ సర్వనాశం చేసి పెట్టాడు ఆయన. కాబట్టి వీటిలన్నీ సరిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ చాలా ప్రాణప్రదంగా పనిచేయాలి. మళ్ళా మన వ్యవస్థను మనం పునర్నిర్మించుకోవాలి. ప్రజల ఆ నమ్మకంతో ఈరోజు కూటమికి అధికారం ఇచ్చారు. వీళ్ళైతే చేయగలరు, వీళ్ళైతే ఆలోచించగలరు, వీళ్ళ వల్ల ప్రయోజనం ఉంది, మా పిల్లలకు ఉపాధి దొరుకుతుంది, మా పిల్లలు బాగుపడతారు, మేము బాగుపడతాము, మాకు ఉపాధి ఉంటుంది, మేము వలసలు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజలు నమ్మారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి సృష్టించిన అరాచకం దగ్గర కూటమి ఎక్కడ ఆగగలుగుతుంది? ఎంతమంది ఆయన దొంగ ఐడి కార్డులు, దొంగ ఓటర్ లిస్టులు, ఎక్కడికక్కడ పోలీసులతో హెరాస్మెంట్, ఎక్కడ అధికారులు పైనుంచి కింద వరకు. ఇది కాకుండా మద్యం తన గుప్పిట్లో పెట్టుకొని తన కంపెనీలు అన్ని బ్రాండ్ కంపెనీలు అయితే భారతదేశంలో ఎక్కడైనా ఏ రాజకీయ వ్యవస్థ ఉందండి? ముఖ్యమంత్రి మందుల కంపెనీతో టైఅప్ అయిపోయి మద్యం అమ్మకాలు జరగడం, ముఖ్యమంత్రి ప్రభుత్వం చేత పంపిస్తూ మళ్ళా అక్కడ ఏజెంట్లు పెట్టడం, ముఖ్యమంత్రి కార్డు తీసేసి క్యాష్ పెట్టించడం, అదన్నీ క్యాష్ ఎక్కడికి వెళ్ళిందండి? నిన్నటి వరకు కూడా దీని మీద ఎవరు మాట్లాడడానికి కానీ ఏం చేయడానికి అది కోర్టులు చెప్పినా భయపడను ముఖ్యమంత్రి. ఇప్పుడే స్వాగతం చెప్పింది, ఆ పక్క నుంచే వెళ్తుంటాడు కానీ సెక్రటరేట్ కి ఆయన కనీసం అక్కడ అమరావతి రైతులతో మాట్లాడడానికి ఆయన లేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందండి? ఆయన మీ విచిత్రం, ఈ 5 సంవత్సరాల్లో 50 సార్లు ఆయన సెక్రటరేట్కి వెళ్ళాడు. ఈ 50 సార్లు కాకుండా ఆయన కేబినెట్ మీటింగ్లన్నీ ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఇది ముఖ్యమంత్రి చేసే పనండి? ముఖ్యమంత్రి సచివాలయం వెళ్ళకపోతే సెక్రటరేట్లు ఎందుకు వెళ్తారు? కాబట్టి ఇదంతా పునర్నిర్మించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కు భారతదేశంలో చరిత్ర తేవాలంటే అందరూ 100% కష్టపడాలి. ఇదంతా జనహితం కోసమే రాజకీయం అనే ఒక కొత్త రూపాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైకాపాను పాతరేశారు. ఉత్తరాంధ్ర ఊచకోత కోసింది, కోస్తాంధ్ర కూల్చిపారేసింది, రాయలసీమ మొత్తం చరిత్రలో గంగలో కలిపేసింది. అలాగే కూటమికి చరిత్ర ఎరిగినటువంటి అఖండ విజయాన్ని అందించింది. ఇది ఎన్నికల ఫలితాలపై ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.